ఒకటి భగవద్భక్తి. భక్తి అనేది చాలా ప్రధానమైనది. భక్తి లేని హృదయం బండరాయి లాంటిదయా. అందుకే భక్తి అనేది అవసరం. భక్తి ద్వారా అనేక రకాలుగా మహాత్ములు ఎంతో మంది భగవంతుని యొక్క తత్వాన్ని ఆ జ్ఞానాన్ని పొందారు. అందుకని భక్తి అనేది మొదటగా అలవడాలి అని చెప్పారు. రెండవది గురుమహత, గురువు ఉపదేశం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ పుట్టుకతో ఎవరు ఏమీ కాం. సూర్యుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, గంటకు మించి ఏమీ కాం. పుట్టిన తర్వాత పెరిగే విధానంలో ఆయా వాతావరణానికి తగ్గట్టుగా, ఆయా పద్ధతులకు తగ్గట్టుగా ఆ కట్టుబాట్లు అవన్నీ కూడా మనందరికీ సంక్రమిస్తూ ఉంటాయి. అందుకే దానికి తగ్గట్టుగా మనం తయారవుతూ ఉంటాం. కాబట్టి గురుమహత మంచి విషయాలని, ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది మనం ఉద్ధరించేది ఏమిటి అనేటువంటిది మనసు ఏం కోరుకుంటుంది, దాన్ని కోరుకున్న దానికి తగ్గట్టుగా మనం ఎట్లా నడుచుకుంటాము, ఎట్లా నడుచుకోవాలి అని చెప్పి మనకి ఆ విధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. మానవుడు ఎట్లా జీవించాలో. అందుకే రాముడు అనేది మనం ఎందుకు ఇంత ఆదర్శంగా ఇంత గొప్పగా పెట్టుకున్నాం అంటే, ఈ సృష్టి మొత్తం కూడా ధర్మంపై నిర్మాణం చేయబడి ఉంది. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త కూడా ధర్మానికి లోబడే ఈ యొక్క పంచభూతాలు ఇవన్నీ కూడా ధర్మం ప్రకారమే పనిచేస్తా ఉంటాయి. ఏ కొంచెం ఈ చెంతు కొంచెం కాడి తప్పినా కూడా పెద్ద విలయం సంభవిస్తుంది. ఇవాళ మనం వాతావరణం చూసుకుంటే కొద్దిగా వర్ణదేవుడు ఒక శంఖ ఆయన దృష్టిలో అట్లా సిమ్మితే విజయవాడ అంతా వెలువెల్లాడుతుందని చెప్పి మనం టీవీలో చూసుకుంటాము. అంటే ప్రకృతి కూడా అంత సమతుల్యంగా, అంత ధర్మం ప్రకారం పనిచేస్తా ఉంటుంది. ధర్మానికి నిలువెత్తు నిదర్శనమే రాముడు. కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండటం అవసరమే మనకు రాముడిని పెట్టుకోవడం జరిగింది. రాముడు అంటే మనకి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, అన్నాదమ్ముల పట్ల ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా జీవించాలి, కొడుకుల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా పరిపాలన చేయాలి, ఇవన్నీ కూడా ఆయా స్థానాలను బట్టి ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తాడో, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తాడో, ధర్మం ఎవరైతే అతను నిత్యం అదిగా జీవిస్తాడో ఆ ధర్మం ఎప్పుడూ కూడా శాంతిని, ఆనందాన్ని, కీర్తిని అతనికి ఇస్తుందని చెప్పి మహాత్ములందరూ తేల్చారు. ఎప్పుడైతే ధర్మం మనం తప్పుతామో, ధర్మం తప్పితే దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. ధర్మం తప్పితే అపకీర్తులు పాలవుతాం. ధర్మం లోపం వల్ల అనేక రకమైన అర్థాలు ఉన్నాయి. సృష్టిలో ధర్మం, అధర్మం రెండు ఉన్నాయి. మధ్యలో ఆయన అక్షరమే తేడా ఉన్నది. అందుకని ఈ ధర్మం అనేది చాలా ప్రధానమైంది. ధర్మంలో సామాన్యులకు తెలిసే ధర్మాలు వేరు, మళ్ళీ సూక్ష్మ ధర్మాలు అని చెప్పి అందులో సూక్ష్మంగా పసిగట్టాల్సిన ధర్మాలు బోలెడు ఉంటాయి. సూక్ష్మ ధర్మాలు తెలియకపోయినా పర్వాలేదు, కనీసం పెద్ద మామూలు ధర్మాలు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ధర్మం అనేది గురుమోతగా తెలుసుకోవాలయ్యా. ఇది మనకి ఎప్పుడు బ్రహ్మ సృష్టి ఆది బ్రహ్మదేవుని దగ్గర నుంచి మనకి ఈ యొక్క బ్రహ్మ విద్యా జ్ఞానం అనేది ఋషి పరంపర, గురు పరంపర మనకి ఎప్పుడో పూర్వకాలం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తా ఉన్నది. అట్లాంటి జ్ఞానం ఈ దేవాలయ వ్యవస్థంతా కూడా గురుమహతగా, ఇదిగో ఇట్లా రాముడు అనేవాడు ఇట్లా ఉన్నాడయ్యా, సమాజంలో ఇట్లా నడుచుకున్నాడు, ఆయన్ని మనం ఇలా గుర్తుగా పెట్టుకోవాలి, ఆయన పేరు పెట్టుకోవాలి, ఆయన యొక్క రూపాన్ని మరి ధ్యానించాలి, ఆయన నామాన్ని స్మరించాలి అని చెప్పి మనకి పూర్వీకులు అందించినటువంటి ఆ యొక్క సంస్కృతినే మనం దాన్ని సాంప్రదాయంగా తీసుకొని నడుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఏడబెట్టిన మన దేవాలయాలు, ఇవాళ ఈ దేవాలయం చూడండి, దేవాలయం చిన్నదైనా ఎంతో ఖరీదైన డబ్బులు ఎత్తినట్టుంది. మొత్తం గ్రానైట్లు కానీ స్టీల్ కానీ అంతా. ఎందుకు అంత కట్టుకున్నాం, కానీ కట్టుకుంటాం, ఎంత ఖర్చు అయినా పెడతాం, కోట్ల రూపాయలు పెట్టి దేవాలయం కడతాం. కానీ దానికి రోజువారి కైంకర్యాలలో మనకు అనేక రకమైన లోపాలు ఉంటాయి. ఇవాళ మనం ఇంత ఖరీదు, మనం అనేక రకమైన 2 తపాడాలు ప్రసాదం అంటే ఆడ పెట్టుకున్నాం, మనం తిన ఉపయోగం ఏముంది చెప్పండి. అట్లాగే దేవాలయ వ్యవస్థ కూడా మనం కట్టుకుంటే వారానికి ఒక రోజు భజన, వారానికి 10 రోజులకో నెలకు ఒకసారి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు కూర్చొని చర్చలు చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు ఏం పాటిస్తామో పిల్లలు ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు మన పిల్లలకి తెలుసా, ఇందాక రాగానే నన్ను చూడగానే నువ్వు అయ్యగారి వాని బుజ్జ అంటుంది. కొంచెం వస్తా నేను అయ్యగారినే కాదు, కానీ ఈ వేషం, ఈ ధర్మాన్ని చూసిన తర్వాత అయ్యగారు అంటే ఇట్లా ఉంటాడు కావాలా అని అనిపించింది. మనందరం కూర్చొని పాటలు పాడుతా ఉంటే మన పిల్లలు రామనామం చెప్తా ఉన్నారు. అంటే మనం ఏం చేస్తామో సమాజం అంతా అలానే నడుచుకుంటది. కాబట్టి పెద్దలను బట్టే పిల్లలు, అందుకని సాంప్రదాయం అనేది చాలా గొప్పది. అందుకే మనకి రామతత్వం, రామ సాంప్రదాయాన్ని మనం ఎందుకు తీసుకున్నాం అంటే, రాముడు అనేవాడు ఎంతో గొప్ప. కింద పాటలో చూసాం, సత్యం, ధర్మం, త్యాగం. ఆయన ఈ 3 పదాల మీదే ఆయన జీవితం అంతా బేసు
బేస్ మట్టం అంతా దాని మీద ఉంటది. మధ్యలో ఆయనకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. అవసరం లేదయ్యా, నువ్వు మానేసి రావచ్చు కదా, అడిగి నేను చెట్టు కంటే లేదు. తండ్రి కూడా కొన్ని తండ్రి పొమ్మన్న తండ్రి మరి తల్లి పొమ్మన్న తల్లి ఇద్దరు కూడా నువ్వు అడుగులు పొద్దాయా, మేము మా మాట వెనక్కి తీసుకున్నావు, నువ్వు రా అంటే తండ్రి లేకపోయినా తండ్రికి ఇచ్చిన మాట అనేది ఉన్నది. 14 సంవత్సరాలు ఒక్క రోజు తగ్గినా కూడా నేను ఇంటికి రాను, ఇక్కడే ఉంటా, ఇలానే ఉంటానని చెప్పి ఒక సత్యవాకు పరిపాలన ధర్మ అనుష్ఠాన మూర్తే శ్రీరామచంద్ర ప్రభు. అందుకాటి అట్లా మనం పెట్టుకున్నటువంటి యొక్క విచక్షణ అంతా కూడా మనం గురుమూలగా తెలుసుకోవాలి. వీటన్నిటికి మించి శాస్త్ర జ్ఞానం కూడా మనిషి ఎంత గురువున్నా కూడా తాను సొంత జ్ఞానం కావాలంటే మనకు శాస్త్ర జ్ఞానం అనేది మనకు బోలెడు గ్రంథాలు ఉన్నాయి. వేదం మనకి 2,50,00,000 సంవత్సరాల క్రితం ఉద్భవించినాదని చెబుతున్నారు. ఈ మామూలు గ్రంథాలన్నీ మరి ఇతరులంతా తీసుకుంటే అంతా 1000-2000 సంవత్సరాల క్రితం వచ్చిన గ్రంథాలు. మన ఎంత ప్రాచీన సాంప్రదాయమో భారతీయ సనాతన ధర్మం అంటే ఎంత అంత ప్రాచీనమైనది. సనాతనం అంటే అది అంత ప్రారంభం, సృష్టి ఆది నుంచి ఈ యొక్క పరంపర మనకి ఎప్పుడు అందుతా ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందిస్తా మన పూర్వీకులు అనేక రకమైనటువంటి మహాత్ములు అందరి ద్వారా మనకు అందుతా ఉంది. అందుకని దానిని మనం ఈ రోజు చక్కగా మన దేవాలయాలు గ్రామాన్ని 10 ఉంటున్నాయి, కానీ కార్యక్రమాలు జరగట్లేదు. దైవికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ వాతావరణం పిల్లల మీద పడి పిల్లలు మంచి పిల్లలయ్యి మంచి సమాజం నిర్మాణం జరిగింది. ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా పాడైపోయి కుటుంబ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటా ఉన్నది. కారణం ఏమిటంటే మీ అందరికీ తెలియని విషయాలు కాదు. ఇవాళ చిన్న వయసులోనే అనేక రకమైనటువంటి దుర్వ్యసనాలకు లోనవుతా ఉన్నారు పిల్లలు. ఇవన్నీ కారణం ఏమిటంటే తల్లిదండ్రులు బట్టే పిల్లలను బట్టే అట్లా ఆ వాతావరణం అంతా పాడవుతా ఉన్నది. కాబట్టి మంచి వాతావరణం రావాలంటే, మంచి సమాజ నిర్మాణం జరగాలి అంటే మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు గ్రామంలో యువత మంచి నడవడికి ఉంటే తప్ప, లేకపోతే అబ్బదబ్బాయ్ అని చెప్పి మనకు శాస్త్ర జ్ఞానం చేసుకుంటే, వేదాలు మనకు అందుబాటులో లేకపోయినా ఉపనిషత్తులు మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. మరి అలాగే మనకు 18 పురాణాలు అద్భుతమైనటువంటి మరి పురాణ వస్తున్నది. అట్లాగే రామాయణం, భారతం ఈ 2 కూడా మనకి పెద్ద 2 కళ్ళు లాంటి ఇతిహాస గ్రంథాలు. చాలా దృశ్య కావ్యం అంటే రామాయణ భారతాలని అందులోకి మనం ప్రవేశించి అందులో అధ్యయనం చేస్తా ఉంటే మనకు సినిమా థియేటర్లో సినిమా చూసినట్టుగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ కావ్యాలు అంత గొప్పగా నిర్మాణం జరిగింది. కారణం ఏమిటంటే అవి జీవించినటువంటి చరిత్రే అది కావ్యంగా మలసపడింది. ఒక కావ్యం, రామకావ్యం తీసుకోండి. రామాయణం అనేది ఇప్పటిది కాదు. మన సంస్కృతం మన లెక్కల ప్రకారం చెబితే 8,80,000 సంవత్సరాలు దగ్గర రాముడు గడిచింది అని చెప్తున్నారు. అలాగే రాముడే 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించాడు ఆయన. మరి పోనీ తెల్లోళ్ళు మనం పాలించిన తెల్లోళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు వచ్చి లెక్కలే చెప్పినా కూడా 7,000 సంవత్సరాల పైన అయిందా రామాయణం జరిగి రాముడు కథ అని చెప్పి వాళ్ళు కూడా తేల్చారు. అంటే ఒక 7,000 సంవత్సరాల పైన ఈ యొక్క చరిత్ర, ఒక వ్యక్తి యొక్క చరిత్ర ఒక కావ్యంగా అయ్యి, ఒక కావ్యం ఒక దేవాలయ వ్యవస్థగా మారి ఇంత భారతదేశం అంతా వ్యాపించిందంటే ఇట్లాంటి చరిత్ర పురుషుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఉండడు. అట్లాంటి అద్భుతమైనటువంటి రాముడిని మనం ఆదర్శంగా పెట్టుకున్నాం. రామాలయం పెట్టుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవాళ మీకు తెలుసు ఇతర అన్య మతాలన్నీ కూడా వాళ్ళకి ఏముండదు, 4 గోడలు పెట్టిన రేకులు శుభ్రంగా ఒక మైలు పెట్టి చెప్పిందే చెప్పి అరిసిందే అరిసి ఊరికి 4-5 పాస్టర్లు ఈరోజు తయారవుతా ఉంటే మత మార్పులు కూడా జరుగుతా ఉన్నాయి. మన కుటుంబం నుంచి ఒక వ్యక్తి అటు పోయాడంటే మనకు ఒక వ్యక్తి తగ్గినట్టు కాదు. దానివల్ల మనకి మన సాంప్రదాయం దెబ్బతింది. ఎందుకంటే మనం సాంప్రదాయం అనేది ఒక గొప్ప నిర్మాణం. ఆ నిర్మాణంలో ఏ ఒక్క వ్యక్తి పోయినంటే మీ అందరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు అనేక రకాలు ఎక్కడ కలవరు, పిల్లలు విడిపోతా ఉంటారు, మనుషులు వేరైపోతా ఉంటారు. నీవుగా వేరు నేను వేరు, నువ్వు కలవకూడదు నేను కలవకూడదు, ఇట్లాంటి వాదాలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం మన వ్యవస్థను బలపరచాలి. మన వ్యవస్థల గురించి మనం ఖర్చు పెడుతున్నాం. ఖర్చు మనం ఏం తక్కువ పెట్టట్లా, ఖర్చు బ్రహ్మాండంగా పెట్టగలుగుతున్నాం. కానీ దాన్ని ఉపయోగించే విధానంలో సక్రమంగా వినియోగించాలి. దానికి ఒక మంచి కమిటీగా ఏర్పడి ఒక కార్యక్రమాలు ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ ఇందులో మనకు శాస్త్ర జ్ఞానం అనేది మన గ్రంథాలు, మన వ్యవస్థ, మన పూర్వీకులు మనకు అందించిన దానిని మనం దాన్ని అధ్యయనం చేసి మనం తెలుసుకొని దాన్ని మళ్ళీ ఇతరులకు వ్యాపింపజేయాలి, మనం ఆచరిస్తూ వ్యాపింపజేయాలి అనేటువంటిది మన యొక్క శాస్త్ర జ్ఞానం తీసుకోవాలి. ఎంత శాస్త్ర జ్ఞానం చూసుకున్నా మనిషి 4వది నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న అందరిలో మిగిలే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే
ఈ దేహం మనకు సంబంధం లేకుండా వచ్చింది. మనకు సంబంధం లేకుండానే అది పుట్టి పెరిగి పెద్దదయ్యి కుసించి నశించి ఆఖరికి మళ్ళీ తిరిగి కాలగర్భంలో కలిసిపోతుంది. దీన్ని పుట్టుటకు కానీ పెరుగుటకు కానీ గిట్టుటకు కానీ మనకి ఏమీ సంబంధం లేకుండానే ఇదంతా కూడా జరిగిపోతా ఉంది. వీటన్నింటికి కారణం ఎవరు, ఏమై ఉన్నది అనేటువంటిది తన ఉనికి తాను తెలుసుకోవాలి, తను తాను నిత్యం పరిశోధన చేయాలి. వీటన్ని చేయాలంటే దానికి అందుకని మహాత్ములు ధ్యానం అని పెట్టారు. ధ్యానం ద్వారా నిన్ను నువ్వు దర్శించొచ్చయ్యా అనేది ధ్యాన క్రియలో అద్భుతమైనటువంటి సాధనలు. అందులో అనేక రకమైన సాధనలు ఉన్నాయి, అందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి.